హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి మాది దోశ అనమాట. పల్లీ చట్నీ అయితే చేశాను. ఒక దోశ పిండి అయితే పెద్ద బాక్స్ నిండా నింపి పెట్టాను, స్టీల్ డబ్బా నిండా. నాకైతే దోశలు వేసుకున్నాను, మా వారైతే తింటున్నారు. ఈరోజు అయితే దీవెన్ బాబు దగ్గరికి అయితే వెళ్తున్నారు. చింత చిగురు పప్పు అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ ఒక కప్పు పప్పుని ఒక పావు గంట సేపు నానబెట్టి ఒక 2 విజిల్స్కి పప్పుని అయితే ఉడకబెట్టానండి. మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ చింత చిగురు వేసుకొని మూత పెట్టుకోకుండానే చింత చిగురు వేసేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి చింత చిగురు అనేది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి వచ్చిపోయే వానకి ఈ చింత చిగురు వస్తుందండి. చింత చిగురు పప్పు, పచ్చడి, కూర చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నాన్ వెజ్లో కూడా వేసి వండుతారు. దీన్ని మనం ఎక్కువ రోజులు నిల్వ చేసుకొని పెట్టుకోవాలంటే కొంచెం పసుపు రాసి ఎండకి ఎండబెట్టేసి ఒక 3 రోజులు బాగా ఎండకి ఎండబెట్టేసి డబ్బాలో పోసుకుంటే మనకి ఈ సంవత్సరం పాటు ఈ చింత చిగురు నిల్వ అనేది ఉంటుందండి. మా నాయనమ్మ ఉన్నప్పుడైతే కుండలో ఒక వారం రోజులు బాగా చింత చిగురికి ఉప్పు, పసుపు రాసి ఎండబెట్టేసి కుండలో పోసి కుండకి పల్చడిది క్లాత్ కట్టేది పైన మూత పెట్టకుండా. ఎప్పుడంటే అప్పుడు పప్పులో వేసేది, పచ్చడి చేసేది, నాన్ వెజ్లో కూడా వేసేది అనమాట. బాగుండేది. సో చాలా ఫ్రెష్గా బాగుందండి. 50 గ్రాములు వచ్చేసి మా దగ్గర 20 రూపాయలు. చటాక్ అంటారు కదా అది. నిన్న కొంచెం యోధా వండుకుంది చింత చిగురు కూర. ఉల్లిగడ్డలు చేసినా కూడా బాగుంటుందండి. ఈరోజు అయితే చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఇప్పుడు ఈ చింత చిగురు దీంట్లో వేసుకోవాలి పప్పులో. ఇక మా వారైతే ఇప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారు, టిఫిన్ చేస్తున్నారు. దీవెన్ బాబు దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఆలు ఫ్రై చేస్తున్నా, అలానే చింత చిగురు పప్పు. మీరే నాకు కూడా వచ్చి చేయటం, మీరు చేస్తా అన్నారు కాబట్టి చేస్తున్నారు అంతే. సో ఇప్పుడైతే నేను ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నానండి దీవెన గాడికి తీసుకెళ్ళడానికి. అలాగే పప్పు, సొంత పప్పు, చింత చిగురు పప్పు చేస్తుంది. మామిడికాయ పచ్చడి, ఆలుగడ్డ ఫ్రై తీసుకుని వెళ్తాను. అలాగే అంతే. ఇంకా ఒక వాడిని దోశ తింటే కదా, తింటాడా కన్నయ్య? ఎందుకే మంచిది, ఒక 2 దోశలు తీసుకుని వెళ్తానండి. చల్లారినా మంచిదేలేండి. అయితే ఒకవేళ తినాలనిపిస్తే తింటాడేమో. బయట ఫుడ్ అయితే పెట్టద్దన్నారు, ఇంట్లో ఫుడ్ పెట్టమన్నారు కాబట్టి అది తీసుకొని వెళ్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఓకే. ప్రజెంట్ ఎలా ఉన్నాడు దీవెన్ బాబు అంటే, మారుతుంది పప్పు. నేను చెప్పాను కదా, నాకు డౌట్ నా మీద. అది అవ్వద్దు. పక్క ఆ వేడి నుంచి పక్కది మారిపోయింది. ఏమో నాకు డౌట్. గట్టిగా ఉంది ఆల్రెడీ పప్పు. అది మాడిందని అనుకుంటున్నాను. అది చిన్నది కదా. ఓకే. నేను ఆలుగడ్డ కర్రీ అయితే మాత్రాన ముక్క అతుక్కోకుండా చేస్తాను నేను. దట్ ఈజ్ మై స్పెషాలిటీ. మామిడి చింటి ఎంత స్పెషల్ ఉన్నా ఆలుగడ్డ కూర అంత స్పెషల్ అన్నమాట. మొత్తానికి ఏమో కొంచెం లేట్ అవుతుంది, అడావిడికి వెళ్దాం అనుకున్నాము. చూడండి అండి, నేను వచ్చి విజిల్ తీస్తే ఆగండి అన్న. చూడండి పప్పు కింద పోయింది, విజిల్ లేపితే పై దాకా పోయింది. చూడండి అసలు అడుగుదా కలపకండి. అందుకే పైప్ ఇట్లా తీస్తున్నా. ఆల్రెడీ వాటర్ వేసి పప్పు వేసాను. విజిల్ అడుగుది గట్టి తిప్పలేను. పైప్ తిప్పినావు. ఆకేసినప్పుడు గమనించింది ఏంటంటే నువ్వు పైప్ తిప్పినావు. చూడండి పప్పు ఏమో కానీ ఇదైతే విజిల్ ఫస్ట్ గిన్నెలు తీసుకున్నా. బస్సం అన్నదండి గిన్నెలు నిండా పప్పు. అసలు కిచెన్ అయితే గుల్ల గుల్ల చేసేది. నేను అంటే ఏమో కానీ వాళ్ళు అసలు ఎండ బాగా కొడుతుంది. కిచెన్ లో ఉండాలంటే ఉండలేకపోతున్నాం వేడికి. మళ్ళీ డబల్ పని పెట్టారు. గ్యాస్ కూడా ఎర్రమంట వస్తుంది, అయిపోవడానికి వస్తుందో ఏమో. 1 మంత్ దాంట్లో ఎట్లా పెట్టిందండి, గట్టిగా అయింది పప్పు. వాటర్ వేసాను వేసింది కానీ గట్టి కలపలే కింద నుంచి. వాటర్ వేసి ఒకసారి కలిపి పప్పు వేసి మళ్ళీ ఉప్పు, పసుపు, కారం వేసా కొంచెం. అడుగు నుంచి ఫస్ట్ నుంచి కలపాలి. అడుగున పట్టేసి ఉంటది కదా పప్పు ఆల్రెడీ. మళ్ళీ వేడి చేస్తే అడుగు అంటుకుంటది. ఏంటి గ్యాస్ 1 మంత్ కి అప్పుడే ఎర్రమంట వస్తుంది? అంతగానో వంట చేస్తున్నాం మనం, ఏం చేద్దాం. ఉల్లిగడ్డ కావాలి, ఉల్లిగడ్డ వేస్తే బాగుంటది. తీసుకోండి. నూనె పోసారా, వేడవుతుంది. గిన్నెలు పెట్టేసా. మార్నింగ్ లేపితేనేమో లేవలేదండి. 8 నుండి లేపాను. నువ్వు చేస్తావు కదా అనుకుని మీరేమన్నా నేనే లేట్ చేస్తాను, నువ్వేం చేయకు అని చెప్పాను.
పప్పు మాడి వాసన అసలు తినబుద్ధి కాదు. అసలు అది విజిల్ కూడా రాలే, ఎలా వండుకుంది ఏంటి? విజిల్ రాకపోతేనే బాగా అంటుకుంటుంది. అసలు ఫస్ట్ ఏంటంటే పప్పు మళ్ళీ వేడి, గట్టిగా ఉన్న పప్పును మళ్ళీ వేడి చేస్తే కింద పట్టుంటది కొంచెం, అది మాడింది అంతే. కాబట్టి వెంటనే తీయకపోతే గిన్నె ఆయిల్ వేయలేదు కదా, బంద్ చేయండి ఈ లోపు. ఆయిల్ వేసి ఎమ్మటే అయిపోతుంది. ఆయిల్ బాగా మాడినట్టు అయితే కదా, బంద్ చేసి తగ్గించే స్టవ్. గ్యాస్ అయిపోతుంది, ఎర్రమంట వస్తుంది. ఇప్పుడు చిన్న గ్యాస్ ఇక్కడ నువ్వు ఏమన్నా ఇక్కడ మార్చుకుంటాను కదా, వెళ్ళాలి ఇక మార్చుకోవడానికి. కృష్ణానగర్ వెళ్ళాలి, అక్కడ ఉంది మంది. వెళ్ళాలి 2 సంవత్సరాలు చేస్తావు, అక్కడ 1 సంవత్సరం చేసినావు. మొన్నటి దాకా స్కూల్సే ఉన్నాయా? మధ్యాహ్నం టైంలో వీళ్ళని తీసుకురావాలి, తీసుకుపోవాలి, ఆ టైం చూసుకోవాలి కదా. కానీ ఫోన్ చేసి గ్యాస్ బుక్ చేయమని చెప్పాలి వాళ్ళ బుక్ మీద. ఇటైతే గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకొని ఉల్లిగడ్డలు తాలింపు గింజలు అయితే వేస్తారు. ఇటు ఆలు అయితే మగ్గుతుంది ఆయిల్లో. ఉల్లిగడ్డలు అయిపోయినాయా? అవును, నిన్న మార్కెట్కి తీసుకెళ్తా అన్నారు, వర్షం పడింది, గాలి దుమ్ము వచ్చింది, మార్కెట్కి వెళ్ళలే, ఏమైనా లేదు. రేపు సండే, రేపు పెడతారు అనుకుంటా మంచిగా. ఒక 10 కేజీలు ఉల్లిగడ్డలు తీసుకురండి, ఓ 2 కేజీలు ఎల్లిపాయలు తీసుకురండి. ఉల్లిగడ్డలు బాగా పడుతున్నాయి, ఉల్లిగడ్డలు వచ్చేసి కిలో 120 రూపాయలు అండి. మొన్నటి దాకా కిలో 600 ఉండేవి ఎల్లిపాయలు, తర్వాత 400, తర్వాత 300 ఉండేవి. ఇప్పుడు వచ్చేసి 120 రూపాయలు అంట కిలో ఎల్లిపాయలు. దీంట్లో పసుపు వేసుకుంటున్నారు ఆలు ఫ్రైలో. ఇటు పక్క అయితే రైస్ కూడా వండానండి. ఇగో ఇక్కడ పెట్టేసిన రైస్ ఉడికింది, బాక్స్లో పెట్టారు. కారం వేస్తున్నారు, ఒక 2 స్పూన్లు కారం అయితే. కరివేపాకు నేను పప్పులోకి ఇచ్చా, దీంట్లో కూడా వేయాలి కదా. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయ. మళ్ళీ మేము చిన్నది ఏమన్నారని ఎల్లిపాయలు, పాత ఎల్లిపాయలు తెచ్చా, చిన్న నేను కొత్త వేకులు. బాగుంటుంది. ఇవన్నీ తీసి అడిపెట్టి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తా. అవన్నీ ఇక్కడ పెట్టి ఇవన్నీ అక్కడ పెట్టారు. మీకు ఇప్పుడే స్విచ్ బోర్డు బాగా చేపించారండి ఓనర్ గారు వచ్చేసి. ఇక్కడైతే రైస్ కుక్కర్, మిక్సీ, చపాతీ పిండి కలిపేది పెట్టేసుకొని ఆ ప్లేట్లన్నీ ఇక్కడ టేబుల్ మీద పెట్టుకుంటా. టేబుల్స్ లేవండి, 2 చైర్లు నేను ఇలా చేశాను. నేనైతే టేబుల్ కొనుక్కోలేని పరిస్థితి మాది, ఏం చేద్దాం. ఈ టేబుల్ తెచ్చుకోవాలి, అన్ని జూన్లో తెస్తా. ఇక్కడ బాక్స్ లో ఉంది. ఉల్లిగడ్డ, తాలింపు గింజలు, కరివేపాకు, ఎండిపాయ, ఎండిమిర్చి అయితే పప్పులో వేసుకున్నామండి. ఒకసారి పప్పును కలపండి, కలపెట్టండి. తాలింపుని కలుపుకోవాలి. బాగా పెట్టినాం మళ్ళీ. ఏమైంది పప్పులో కంటే కదా. అవును, ఇంతసేపు కిచెన్ నీట్ గా ఉంది. సంధ్య, నేను ఇంతసేపు కిచెన్ లో ఎలా ఉంచా? నీట్ ఉందా లేదా గ్యాస్ దగ్గర మొత్తం చూద్దురా ఒకసారి, నువ్వే సాక్ష్యం నాకు. చూడు పప్పు చూడు ఎలా బారబోసారు, అసలు మొత్తం చిందర వందం చేసింది పప్పు ఏమో గాని. అవును, నన్ను తిడుతున్నారు చూడండి అండి, నా ఫ్యాన్స్ ఎవరన్నా. చూడండి పప్పు చూడండి, తెలివితేటలు ఇట్లుంటాయి. అది చిన్న కుక్కర్ పెట్టే, ఇంకో కుక్కర్లో అన్నం ఉందని అసలు నార్మల్ దాంట్లో వండాను నేను పప్పు. వాళ్ళే వండా. కలపరా పప్పుని, ఎందుకు వద్దు, మాడు వాసన వస్తుంది, నీళ్ళు పోస్తే మళ్ళీ వద్దులేండి. అది చేయను.
దీనిలో నీళ్ళు పోయిపోతే అడక్కబోతుంది. ఆపేసేది పప్పు మీరు కలబెడతారేమో అని చూస్తున్నా. వాటర్ వేసేసి కలిపెడతా. మాడిపోయిన చింత చిగురు పప్పు మాడలేదండి అది. ఇదిగోండి చూడండి, ఇట్లా అడగంటిందండి. ఇంత కాదు, చాలా అడగంటింది. నన్నైతే అంటే చంద్రవందర విజిల్ వేసినాడు దోశ తీయను, నువ్వు వెళ్ళి కూర్చో అని చెప్పింది ఎవరు? నీకు గ్యాస్ దగ్గర ఉంటే. అవును మరి 9:30 10 అవుతుంది. పొద్దులే టిఫిన్ చేయాలి తర్వాత చెప్పాలి ఊరికే చిన్నపిల్లలాగా నీకు. అవును లేచి నువ్వు చేసి టీ తాగేసి వేడి నీళ్ళు తాగేసి మా సంధ్య టిఫిన్ పెట్టి మీకు టిఫిన్ పెట్టి నేను తినేసరికి టైం అయింది. ఫస్ట్ నువ్వు తిన్నాక ఎవరికైనా పెట్టు. నేను అలా పెట్టాను, మా ఆయన తిన్న తర్వాత నేను తింటాను. అవును సంధ్య ఇప్పుడు చందుకు పెట్టిన తర్వాత నేను తిన్నా కదా. అదే ఎవరు తినమన్నాడు సంధ్య? ఏమో ముందే నువ్వే తిన్నావు కదా అని అంటారు. ఏమని జనాలు జనాలు తినే నీకు పెట్టినా తిన్నావని ఆగా. నేను వేడి నీళ్ళు తాగి ఎవరు తీసుకోమన్నాడు తినేటప్పుడు ప్రశాంతంగా తినకుండా టీ తాగా. ఉప్పు వేసినావా? చూడండి కొంచెం. నేను 2 స్పూన్లు వేసా ఇందాక చిన్న స్పూన్ తో వేసా. ఒకసారి చేసేయండి. చూడరాదండి బాబు. నేను చూడండి బాబు, నాకు ఎట్లా ఇష్టం ఉండదు. నేను ఉప్పు తక్కువ తింటా, అందులో ఒకటి మా సన్ని ఇంకా తక్కువ తినమని చెప్పింది. ఉప్పు తింటే లావ్ అవుతారంట. నేను అందుకే ఇంత లావైనా ఏం ఉప్పు తిని తిని. ఎలా నా చిన్న బిడ్డని డాక్టర్ని చేద్దాం అనుకున్నా. నేను చేపించి ఒక టాబ్లెట్ కనిపెట్టి టాబ్లెట్ వేసుకున్న వారానికి బక్కగా అవ్వాలి అని నా కోరిక. ఎందుకు కనిపెట్టట్లేదు అందరూ టాబ్లెట్లని లావు తగ్గడానికి? డైట్ చేయమంటారు కానీ డైట్ లేకుండా టాబ్లెట్ వస్తే నేను కొనుక్కుంటా అర్జెంటుగా. ఏమన్నారు? నీకు దేవుడు అరుణిస్తే ఏం కోరుకుంటా అంటే ఎంత తిన్నా లావు అవ్వకుండా ఉండే కోరుకుంటా. అంటే ఫుడ్ అంటే బాగా ఇష్టమేమో. హీరోయిన్ తమన్నా గారికి మాకు ఎప్పటి నుంచి అంటే అంటే తెలుసు, అంటే మరి పరిచయం అంటే మీకు పరిచయం అంత ఇదా అంటారు మాకు పక్కన పెట్టేస్తే. ఎప్పటి నుంచి అంటే బృందావన్ కాలనీ హీరో ఉన్నారు కదండి, ఆయన వాళ్ళ అన్నయ్య గారి డైరెక్షన్లో ఒక సినిమా జాదు అని ఒక సినిమా అనమాట. దాంట్లో ఇలియానా తమన్నా ఈయన అది వచ్చేసి తమన్నా గారు స్టార్టింగ్ స్టేజ్లో సినిమా. అది తమిళ్లో రిలీజ్ అయింది కానీ తెలుగులో రిలీజ్ అవ్వలేదు అనుకుంటా. జాదు మీరు కుక్కలు ఉంటే చూడండి, అందులో మధు కూడా ఉంటాడు. చిన్న చిన్న పిల్లలు, మీకు పెళ్లి కాలేదు అప్పటికి, మీరు కూడా ఉన్నారా బ్యాచులర్ ఉన్నప్పుడు. సో అదేంటంటే దాంట్లో తమన్నా గారు వాళ్ళు చిన్న పిల్లలా ఉండేది. అప్పుడు బాగా అందరితో మంచిగా ఉండేది అనమాట. దాని తర్వాత హ్యాపీ డేస్ కూడా కొన్ని నెలలు చేసాం మేము షూటింగ్. ఆ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాం. మధు అయితే ఆమె లంగావని వేసుకున్న బస్సు సీన్ లో వాటిల్లో కూడా ఉంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడెక్కడ ఉంటామో. సో చాలా మంది చూసేవాళ్ళం మేము జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళి. నన్ను కూడా తీసుకెళ్లారండి బాబాయ్ వీళ్ళైతే షూటింగ్ కి. నేను ఆవకాయ బిర్యానీ చేసా కదా మీతో పాటు వచ్చి. నన్ను ఒక్కదాన్ని ఇంటి దగ్గర ఉంచితే బోరు కొడుతుంది. అప్పుడు పెళ్ళైన కొత్తలో కదా షూటింగ్ చూద్దురాని తీసుకెళ్తే నన్ను కూడా జూనియర్ ఆర్టిస్ట్ లో కలిపేశారు వాళ్ళు. ఫస్ట్ వద్దన్నా నల్లగుందని ఆపేశారు. తర్వాత నేను ఫైజన్నయ్య వచ్చిన ఫస్ట్. అప్పుడు అట్లా ఉండేది, ఇప్పుడు అట్లా ఉందో లేదు తెలియదు. కొంచెం కలర్ తక్కువ ఆపేసేవాళ్ళు. దానికి మాస్ ఉండాలి. మాస్ దానికి అబ్బాయిలకి అయితే 100 రూపీస్ ఇచ్చేవాళ్ళు, అమ్మాయిలకి అయితే 150 200 ఇచ్చేవాళ్ళు అట్లా అప్పట్లో. ఇప్పట్లో అలా లేదు. ఇంకా రాలేదు, ఒకసారి చూసుకున్నాను. అయిపోయింది. అన్నం కట్టేసినావా? చల్లారి పెట్టాలి, బాక్స్ లో పెట్టేసి దీంట్లో వండేసి తొందరగా అయిపోతుంది. రోబోకు గ్రీక్ రోబో తొందరగా కాదు కానీ అది కరెక్ట్ కుక్ అవుతుంది. అంటే టైం కరెక్ట్ ఉంటుంది. 12 minutes పవర్ ఎక్కువ తక్కువ వచ్చినా కరెక్ట్ మేనేజ్ చేసుకుంటుంది. అయిపోయింది, మీకు టైం అవుతుంది. అయిపోయింది. కాలు క్లీన్ చేసి కడిగించుకొని వస్తాను. సంధ్య చూడు, చాలా మంది బెండకాయ కూర చేసేటప్పుడు ఆలు కూర చేసేటప్పుడు నిమ్మకాయ పిండుతారండి, అంటే ముక్క అతుక్కోకుండా ఉండాలని చెప్పేసి. కానీ మా వారు మాత్రం ఏం పిండకుండానే ఇలా పొడి పొడిగా చేస్తారనమాట. అంటే ఇది కూడా కట్ చేయండి. ఉల్లిపాయ వేసినా ఇంతే ఉంటుంది. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసినా ఇంత ఎంత కలిపినా కొంచెం అవుతుంది. కాబట్టి ఆయిల్ ఎక్కువైంది కదండి, కొంచెం ఫ్రై కూడా ఎక్కువైంది. కొంచెం ఇట్లా అనేసుకొని తీసేసుకోండి, తప్పదు ఒక్కొక్కసారిగా.
ఆయిల్ తక్కువ వేసి చేసుకుంటే మాత్రం అట్లా కూడా మంచిగా అయితే కానీ చాలా టైం పడుతుంది నాకు. ఓకే బాగుందా? మా చంద్రు చేశాక తిరిగేప్పుడు చెప్పు ఏం కాదు. ఇగో తానే సంధ్య. మా చందు చేశాక అసలు ఇది పెద్ద రాక్షసు అండి. ఇంత ఇది పెద్ద రాక్షసు ఇగో మా వారు ఉప్పు ఎక్కువ తింటున్నారని ఉప్పు తినొద్దని చెప్తుంది డాక్టర్ సంధ్య. ఉప్పు బాగా తింటారు. ఉప్పు తింటే ఏంటి నష్టం? అన్లిమిటెడ్ సాల్ట్. ఫోన్ చేయలేదు. బాక్స్ అయితే కట్టానండి మధ్యాహ్నానికి, అలానే సాయంత్రానికి కూడా సరిపడా అన్నం కట్టాను. ఆలు ఫ్రై, అలానే చింత చిగురు పప్పు, మామిడికాయ పచ్చడి. ఇక దీవెన్ బాబుకి అయితే దోశలు వేస్తున్నాను. ఒక 2 దోశలు కూడా వేసి బాక్స్లో పెడతానండి. దీవెన్ బాబుకి దోశలు అంటే ఇష్టం అండి. పల్లి కారపొడను దోశలు అయితే వేసాను, బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను. దోశ వేసానండి, పల్లి కారపొడి అంటే వాడికి ఇష్టమని పల్లి కారపొడి కూడా వేసానండి. ఇస్రాకులు ఇవన్నీ ఇప్పుడైతే చల్లారాయి. 3 క్యాప్స్ అన్ని పెట్టేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. అనిల్ ఇంకా రాలేదేంట్రా? నేను వచ్చేసా నాన్న, నీ కిందకి రావాలా? నాకు వచ్చాను తెలియక ఆగా, నేను అన్ని సర్దుకొని ఉన్నా. అన్నీ సర్దుతుందండి. ఓకే అండి, బయలుదేరుతున్నాను. లంచ్ తీసుకొని ఇక్కడ నుంచి మాకు వెళ్ళేసరికి మధువాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి 1 అవర్. అక్కడ నుంచి మాకు ఒక 1 అవర్ పడుతుంది. టోటల్గా 2 అవర్స్. 12:30కి వెళ్తామా? 12:40కి 1 అవర్కి లేట్ అయిపోయింది. 11 o'clockకి వెళ్ళాలి. సో హాస్పిటల్కి అన్నం ఇచ్చేసి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. కనయ్య హాయ్. ఇప్పుడు ఎలా ఉంది హెల్త్? బాగుందా? ఓకే, బాగుంది అంటే మా చేతికి ఆ బ్యాట్ ఏంటి బాగలేదా? సరే కూర్చో. ఎప్పుడు వస్తావు మన ఇంటికి? చెప్పు. సో రేపు ఒక్కరోజు అయితే మా కొంచెం టెస్ట్లు అయిపోతాయండి. హెయిర్ స్టైల్ అట్లే బాగుంది. అది నీకు హెయిర్ స్టైల్ అట్లే బాగుందంట. భోజనాలు తినడం అయిపోయింది, బయలుదేరుతున్నాను.